సభాధ్యక్షురాలు ఎంపీడీఓ నరసింహ గారు, సోదరుడు స్థానిక శాసనసభ్యులు కందిగుంట వెంకటప్రసాద్ గారు, సోదరుడు మాజీ శాసనసభ్యులు ఆయన స్పాన్సర్ మీకే బాక్సర్, అదేవిధంగా పరవీన్ మోహన్ గారు, కొండమనాయనపల్లి గ్రామ పెద్దలు, మహిళా సోదరిమణులు, పాత్రికేయులు, అదేవిధంగా పనికి ఆహార పథకంలో భాగంగా పనిచేసేటువంటి ఇచ్చేసినటువంటి రైతు శ్రామికులు అందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ యోజన కింద కొత్త గైడెన్స్ వచ్చాయి. గతంలో చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా 10% మాత్రమే మ్యాచింగ్ ఇచ్చేవాళ్ళు, దానికి కేంద్ర ప్రభుత్వం 90% మ్యాచింగ్ ఇచ్చేది. కానీ ఇప్పుడు అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు 40%, కేంద్ర ప్రభుత్వం 60%తో రాబో రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఉపాధి హామీ పనికి డబ్బులు వెచ్చించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పని దినాలు కూడా 100 రోజుల నుండి 125 రోజులకి పెంచడం జరిగింది. అయితే ఇది తూతూ మంత్రంగా కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఒక ప్రణాళికబద్ధంగా ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అధికారులు అయితేనేమి, ఎంపీడీఓ గారు అయితేనేమి, ఈఓలు అయితేనేమి, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో చక్కగా సోదరుడు ప్రసాద్ గారు చెప్పినట్లు కాంపౌండ్స్ అయితేనేమి, ట్రెంచెస్ అయితేనేమి, చెరువు కట్టల మీద ఉన్నటువంటి కలుపు మొక్కలు వేరు అయితేనేమి, అదేవిధంగా మనం గతంలో కూడా మనం చేసాం నీటి గుంటలు అనేటువంటి కూడా కొట్టుకుంటే ఏవైతే వర్షాకాలంలో ఆ నీటి గుంటలో నీళ్లు అనేవి నిలవగలిగితే భూగర్భ జలాలు పెరుగుతాయి. కాబట్టి అదే విధంగా ఈరోజు క్యాటిల్ షెడ్స్ కూడా పెట్టుకొని చాలా దాదాపు 103 ప్రోగ్రామ్స్ అనుబంధమైంది ఈ బీపీజీ రామ్జీ ప్రోగ్రామ్ లో. కాబట్టి అవన్నీ కూడా మనం ఏ అంశాలు ఉన్నాయో దానిలన్నీ కూడా చక్కగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మహానుభావుడు మహాత్మా గాంధీ గ్రామాల అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆయన ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ప్రభుత్వానికి అదేవిధంగా మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా మీ గ్రామాలు చక్కగా అభివృద్ధి చెందాలి. ఈరోజు వచ్చేటప్పుడు అక్కడ మా పొలాలకి రోడ్ లేదంటే అలాంటివి కూడా మీరు రోడ్లు వేసుకునే దానికి అవకాశం ఉంది. ప్రోగ్రాంలో ఎక్కడ పొలాలకు పోతుంటారు, రోడ్లు ఉండవు. కాబట్టి దాన్ని కూడా గ్రావెల్ రోడ్స్ ట్రెంచెస్ కొట్టి ఆ రోడ్స్ కి ఆ పని కూడా కల్పిస్తే అక్కడ కూడా ఉపయోగపడాలి. కరెక్ట్గా ముఖ్యంగా ఏదైనా కానీ ఏదైనా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉండాలి. పర్మనెంట్ స్ట్రక్చర్స్ కాకోకుండా కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటాం అటు మట్టి ఇటు మట్టి అటు వేసేసి బిల్లులు చేసేస్తే దానికి ఎవరికి ఉపయోగం లేదు, నిరుపయోగం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా మంచి ధ్యేయంతో పనికి ఆహార పథకం ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా భోజనం జరగాలనేటువంటి సంకల్పం. మీ అందరికీ తెలుసు ఆ రోజు 99 నుండి 2004 మధ్యలో మన అనంతపురం జిల్లాలో విపరీతమైనటువంటి కరువు పరిస్థితులు వచ్చినటువంటి సందర్భంలో మన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో పనికి ఆహార పథకం అనేటువంటి ఒక పథకం ద్వారా విపరీతంగా మన ప్రాంతానికి బియ్యం కూడా తీసుకొని వచ్చి అన్ని ప్రాంతాల్లో కూడా పనులు కూడా కల్పించాం, పనులు కూడా చేశాం. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు ఆ పరిస్థితులు కారణాక కొద్దిగా తగ్గిపోయింది. దానికి కారణం ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ నందమూరి తారక రామారావు గారు రాయలసీమ ఎడారిగా మారిపోతుందంటే కూడదు, ఎలాగైనా రాయలసీమని రక్షించాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో హంద్రీని శ్రీకారం చుట్టారు ప్రముఖ ఇంజనీర్ శివరామకృష్ణయ్య గారి ఆలోచనతో. తద్వారా
అందరినీవా ఈ రోజు ఆ రోజు ఆయన ప్రారంభిస్తే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు మాల్యాల నుండి అప్ టు కుప్పం, అదే విధంగా మడకశిర ప్రాంతాల వరకు కూడా అందరినీవా ద్వారా నీళ్లు అనేవి వస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా తొందరలో ఒక 3-4 సంవత్సరాలు మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటది, రతనాల సీమలా మారుతుంది. కారణం ఏమంటే భూగర్భ జలాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈసారి ఏదో ఎల్లునార ప్రభావాల వర్షాలు తక్కువ పడతాయని చెప్తున్నారు. కాబట్టి పత్రికలు చూస్తున్నారు, అంతా తెలివైన వాళ్ళు టీవీలు చూస్తున్నారు. కానీ పంట పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. అలాంటి వర్షాలు ఈసారి తక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా కరువు వచ్చినా తట్టుకునేటువంటి పంటలు పెట్టుకొని దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైతాంగం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఒక చక్కని ప్రోగ్రాం కాబట్టి దీనంతా రైతులు, అదేవిధంగా రైతు కూలీలు, అధికారులంతా కలిసిమెలిసి పనులు చేసి మీ ప్రాంతానికి మంచి జరిగే విధంగా మీరంతా కష్టపడి పనిచేస్తారని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.